సభకి సభకి నమస్కారం అండి. ముఖ్యంగా ఈ రోజున తేజస్విని కల్చరల్ అసోసియేషన్ తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో గాన సవ్యసాచి ఎస్పి సుధాకర్ గారి ఆధ్వర్యంలో జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి 95వ జయంతి సందర్భంగా చేస్తున్నటువంటి సినారే ఖండాంతర ఖ్యాతి విశ్వంబర దీప్తి అనేటువంటి ఈ కార్యక్రమాన్ని సుధాకర్ గారు చాలా అత్యంగా చక్కగా అద్భుతంగా చేశారు. ఈ రోజున మరి ఈ నారాయణ రెడ్డి గారు రాసిన పాటలమే కాకుండా ఆ పాటలకు నృత్య సంగీతం కూడా చేసిన మరి కళాకారులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నా అభినందనలు ఆశీస్సులు అందజేస్తున్నాను. ఇవాళ ఈ కార్యక్రమానికి నారాయణ రెడ్డి గారు ఒక గొప్ప రచయితగా చేసే ఈ కార్యక్రమానికి రామజోగయ్య శాస్త్రి గారు రావటం అనేది మాత్రం అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఒక కవి గురించి మరో కవి బాగా మాట్లాడగలరు మాకంటే కూడా. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారితో నా పరిచయం దాదాపుగా 50 ఏళ్ళు పైనుంచి. నేను సినిమా ఇండస్ట్రీలో 1973లో ఫస్ట్ సినిమా జగమే మాయ అనే సినిమాతో స్టార్ట్ చేశాం. ఆ సినిమాలో పాటలు రాసింది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. నేను మొట్టమొదట కెమెరా ముందు నుంచొని ఆ పాటకు నటించింది నారాయణ రెడ్డి గారి పాటతోటే. అలాంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో చిత్రాల్లో ఆయన రాసిన పాటలకి నటించే అవకాశం మాకు కలిగింది. ఒక అద్భుతమైన రచయిత, ఒక సిస్టమేటిక్గా ఉండే వ్యక్తి. మరి పంచకట్టు కట్టాలంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి కలవాలి, లేకపోతే అక్కడే నాగేశ్వరరావు గారు, లేకపోతే గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. ఈ ముగ్గురు పంచకట్టులో కానీ మాటల్లో కానీ పాటల్లో కానీ ఒకరికి మించిన వారు ఒకరు. అలాంటి నారాయణ రెడ్డి గారు రోజు కూడా బ్రహ్మానంద రెడ్డి దాంట్లో ఇక్కడ స్టేడియం కదా కాదు గార్డెన్స్, ఆ పార్కులో రోజు తెల్లవారుదామని లేచి మేమందరం కూడా నడుస్తూ ఉండేవాళ్ళం. నారాయణ రెడ్డి గారు కూడా ప్రతిరోజు కూడా వాకింగ్కి వచ్చేవారు. జేబులో ఒక చిన్న ప్యాడ్, ఓ పెన్ను పెట్టుకొని వచ్చేవారు. ఆయన ద్విపదలని చాలా రాసేవారు. చాలామందికి తెలుసు ద్విపదలు. నడుస్తూ ఏదో గబుక్కన ఐడియా లాగానే ఆగేసి ఆ జేబులో పెన్ను తీసి దాని మీద రాసేసుకున్నారు. ఏంటి సార్ అంత ఇదిగా రాస్తున్నారంటే, ఒక్కోసారి ఒక్కొక్క ఐడియా వస్తాయి, రాగానే పేపర్ మీద పెట్టేసాం అనుకో, తర్వాత దాన్ని మెరుగులు దిద్దుకోవటం అయినా తర్వాత దిద్దుకుంటామని చెప్పి అనేవారు ఆయన. ఓ రోజున అడిగారు నన్ను మురళి అనేవారు చాలా స్వతంత్రంగా. మురళి, చాలామంది వస్తున్నారు కదా పార్కుకి నడవటానికి, వీరిలో సిన్సియర్గా వచ్చే వాకర్స్ ఎవరో అన్నారు ఆయన. రెగ్యులర్గా కనపడేవాడు అందరూ సిన్సియర్ వాకర్సే కదండి, కొంతమంది అప్పుడప్పుడు వస్తారు. అది కాదయ్యా, సిన్సియర్ వాకర్ అంటే మనం జనరల్గా వాక్కి వెళ్దాం అనుకున్నప్పుడు వర్షం కురుస్తుంది, దానికి వర్షం పడుతుంది వద్దులే అని చెప్పారు, మానేస్తాం. వర్షం కురిసిన రోజైనా సరే గొడుగేసుకొని ఎవరైతే వాకింగ్కి వస్తారో వాడు నిజమైన వాకర్ అయ్యా అన్నారు. అలా అసలు ఆయన మాటల్లో కానీ పద్ధతిలో కానీ అద్భుతంగా ఉంటుంది. మరి ఇది పాటల రచయితలు ఎవరైనా సరే పాట రాసుకునేటప్పుడు మనసులో ఒక ట్యూన్ అనుకుంటారు ఏమండి, ఆ ట్యూన్కి ఆ పాట రాస్తారు. ఆ రచయిత కనుక సరి అయిన రచయిత అయితే కొంతమంది ఏమో ట్యూన్ ఇచ్చి ట్యూన్తో రాయించుకుంటారు. నారాయణ రెడ్డి గారి పాటలు దాదాపుగా అన్నీ కూడా ఆయనే మనసులో ఒక ట్యూన్ అనుకొని ఆ ట్యూన్కి తగ్గట్టుగా పాడేవారు. 99% ఆయన పెట్టుకున్న ట్యూనే సంగీత దర్శకులందరూ కూడా ఆ పాటలకి చేశారు. దాని మీద ఆర్కెస్ట్రైజేషన్ ఎలా ఉండాలి అనేది వాళ్ళు చూసుకునేవారు తప్ప ట్యూన్ మాత్రం పాటతో పాటు నారాయణ రెడ్డి గారిదే ఎక్కువ ఉండేది. అలాంటి నారాయణ రెడ్డి గారు ఆఖరిలో ఇంట్లో మరి లిఫ్టు ఆ రోజున ఆ చైన్ తెగిపోయి పైనుంచి కింద పట్టడం మూలంగా అనారోగ్యం అయిపోయి చాలా రోజులు నడువుతూ ఆపరేషన్ చేయించి కూడా అయినా రోజు రవీంద్ర భారతికి రావాలి అని చెప్పి ఆ వీల్ చైర్లో వచ్చి కూర్చొని 1-2 సభలు నిర్వహించుకొని ఆయన మాట్లాడి వెళ్ళేవారు. ఇవాళ ఆయన లేకపోవడం అనేది ఒక నాగేశ్వరరావు గారు
లేకపోవడం అనేది నిజంగా కళారంగానికి హైదరాబాద్లో ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే, ఎవరినన్నా ఏదైనా ఫంక్షన్ చేద్దాం పిలుద్దామంటే ఎవరు కనపడలేదు. ఇదివరకు నారాయణ రెడ్డి గారు ప్రతిరోజు రవీంద్ర భారతిలో ఏదో ఒక సభలో పాల్గొనేవారు. అలాగే నాగేశ్వరరావు గారు కూడా చాలా అద్భుతంగా మాట్లాడగలిగే మనిషి, అనుభవజ్ఞుడు. మరి ఆయన కూడా రెగ్యులర్గా కనపడేవారు. ఇవాళ ఉన్న హీరోల్ని ఎవరిని పిలుద్దామన్నా ఎవరో రారు అసలు, మనకి ఇంటర్వ్యూలే ఎవరో. ఒకవేళ ఏదైనా చేద్దాం ఫోన్ చేస్తే కూడా ఫోన్ వారు ఎత్తరు. ఎవరో ఎత్తుదారు చెప్తామండి అంటారు, అంతే. చెప్పారో లేదో కూడా తెలియదు. అందుకని వాళ్ళ రోజున హైదరాబాద్లో ఫంక్షన్ చేయాలంటే చాలామందికి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఆ మాట అవసరం. మరి విజయబాబు గారు ప్రతిరోజు చాలా సభలకి, ఎన్నో సభలకి ఆయన అధ్యక్షత వహించిన అక్కడ ఎన్ని పాటలు అండి ఆవిడ, అక్కడ ఎన్ని పాటలు అండి ఆవిడ పాడింది, ఏళ్ల నుంచి పక్క ఫొరల్ రికార్డులో కూడా ఆవిడ పేరుని రిజిస్టర్ చేసుకోగలిగారు. అలాంటి గాయకులందరూ కూడా పాల్గొన్నారు. ఇంత మంచి సభని ఇంకా అందరూ పిలిచిన వాళ్ళందరూ వస్తే ఇంకా చాలా 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 బాగుండేది. ఏమైనప్పటికీ కళకళలాడుతూ బాగానే ఉంది. అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇక ఈ మహోత్సవాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసే సమయం